నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు వచ్చేసి మనం కేపీహెచ్పి కాలనీలో భగత్ సింగ్ నగర్ ఫేస్ 1లో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఇక్కడ అమ్మవారికి శాకాంబరి అమ్మవారి అలంకరణ చేశారు. ఈ అలంకరణ విశిష్టత ఇక్కడ టెంపుల్లో వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్లో ఇక్కడ వరసిద్ధి వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది. స్వామివారికి సంకటహర చతుర్థి రోజు ముడుపులు కట్టి ఇక్కడ 11 ప్రదక్షిణలు చేస్తారు. అర్చక స్వామివారు ఉన్నారు మనతో. ఇక్కడ శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు జరుగుతాయి, ఈరోజు విశేష అలంకరణ కూడా శాకాంబరి అమ్మవారి అలంకరణ జరిగింది. అమ్మవారి గురించి మరిన్ని విషయాలు ఇక్కడ అర్చక స్వామివారు ఉన్నారు, వారిని అడుగుదాం. స్వామి నమస్తే. స్వామి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణపరాయిని సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయమందు ఆషాఢ మాస సందర్భంగా నేడు 3వ శుక్రవారం సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారికి కూరగాయలతో ఆకుకూరలతో శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. దీంట్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనార్థం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారు శాకాంబరి అమ్మవారుగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇప్పుడు వచ్చే శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. మా దేవాలయం యందు శ్రావణ మాసం మందు శుక్రవారాలు మంగళవారాలు లలితా సహస్రనామార్చన కుంకుమార్చనలు విశేష పూజల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారికి చాలామంది కొలుస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ సుఖశాంతులు, దాని తర్వాత కోరిన కోరికలు తీర్చి అమ్మవారుగా ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి. ఎక్కడెక్కడి నుంచో ఈ దేవాలయానికి చాలా భక్తులు వస్తుంటారు. సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు అప్పుడప్పుడు ఈ దేవాలయానికి. స్వామి, ఇక్కడ మనకి ఉభయాలయంలో ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ మాస శివరాత్రి అప్పుడు ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి, ప్రతి సోమవారం స్వామివారికి ఎలాంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః. ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామి గారికి 7 గంటలకు అభిషేకం జరుగుతుందండి. సోమవారం నాడు 2 పూటలు జరుగుతుంది. ప్రాతకాలం 7 గంటలకు ఉంటుంది. అదే ప్రాతకాలం మళ్ళీ 10 గంటలకు ఉంటుంది. ప్రతిరోజు 7 గంటల తప్పకుండా. మహాశివరాత్రి రోజున ఉంటుందంటే ఇక్కడ ప్రొద్దున అభిషేకం యథావిధిగా ఉంటుంది. అదే 10 గంటల 30 నిమిషాలకు లలితారుద్ర హోమాలు ఉంటాయి. ఇక్కడ లలితారుద్ర హోమాలు సాయంకాలం 6 గంటలకు స్వామికి ప్రత్యేకంగా విశేష అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అన్నముతో కూడా స్వామికి అభిషేకం చేస్తూ అది ఆరుద్రోత్సవం అంటారండి దాన్ని. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వదిన సాయంకాలం పూట స్వామికి 6 గంటలకు అన్నంతో అభిషేకం చేస్తారు. అభిషేకం ఉంటుంది. ఆ తర్వాత అలంకరణ పంచహారతులు ఉంటాయి. స్వామివారితో పాటు పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. స్వామివారికి షష్ఠి రోజు ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? స్వామికి ప్రాతకాలం మందున అభిషేకం ఉంటుందండి. ఆ అభిషేకంలో భక్తులందరూ పాల్గొంటారు. ప్రత్యేకించి ఆ రోజు మాత్రమే ఆ భక్తులకు ప్రత్యేకించి అది ఓపెన్ చేస్తామన్నమాట. అది అప్పుడు మాత్రం అభిషేకం చేస్తారు. ప్రతిరోజు కూడా అభిషేకం ఉంటుంది. ఆ రోజు ప్రాతకాలం మందేమో పంచామృత అభిషేకం ఉంటుంది, అలంకరణ ఉంది, అష్టోత్తరనామాలతో పూజ చేస్తారు, పుష్పాలంకరణ, పంచహారతులు ఉంటాయి. యథావిధిగా సాయంకాలం కూడా పంచహారతులు ఉంటాయి. ధన్యవాదాలు స్వామి. చూశారు కదా, ఈరోజు ఆషాఢ లాస్ట్ శుక్రవారం, చివరి శుక్రవారం కనుక అమ్మవారు శాకాంబరి అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. తదనంతరం మనకి మళ్ళీ 25 నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో కూడా మంగళవారం ఒక చామంతి పూలతో అలంకరణ అయితే, శుక్రవారం రోజు తామర పూలతో అలంకరణ, విశేషంగా పసుపు కొమ్ములతోనూ ఇలా అమ్మవారికి విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయని అర్చక స్వాములు చెప్తున్నారు. ఇది వాళ్ళ టెంపుల్ టూర్.